కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ సురేంద్రనగర్ ఎస్సీ కాలనీ నందు వెలిసిన శ్రీ కోదండ రామాలయంలో శ్రీ ఈగ యథారెడ్డి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఏప్రిల్ 6వ తేదీ శ్రీరామనవమి సందర్భంగా వివిధ పూజా కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా పూజా కార్యక్రమాలకు మొదలుపెట్టారు. గత ప్రభుత్వంలో దేవాదాయ శాఖ తరపున 10 లక్షల నిధులు కేటాయించి శ్రీ కోదండ రామాలయం నిర్మించారు. ఈ ఆలయ అభివృద్ధి కొరకు పాటుపడిన కడప ఎంపీ శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డికి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డికి, ఎమ్మెల్యే డాక్టర్ సుధాకు మరియు దేవాదాయ శాఖ అధికారులకు మరియు సహాయ సహకారాలు అందించిన ఎస్సీ కాలనీ ప్రజలందరి తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ బూత్ కమిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇగా యద్దారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 6వ తేదీ జరగబోవు శ్రీరామనవమి ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని శ్రీరాముని కృపా కటాక్షాలు పొందాలని ఈ సందర్భంగా వారు కోరారు. దేవాదాయ శాఖ 10 లక్షలు ఈ యొక్క శాంక్షన్ చేయించి ఈ యొక్క గుడి గోపురము ముందు పక్క మండపము అంతా కట్టి పూర్తి చేయడం జరిగింది. ఈ యొక్క గుడికి నిర్మించడానికి కోసం మా ఎమ్మెల్సీ సార్ డీసీ గోవిందరెడ్డి గారు మరియు మా ఎమ్మెల్యే డాక్టర్ సుధా మేడం గారు వీరిద్దరి యొక్క సహకారంతో నేను ఈ గుడి శాంక్షన్ చేయించి ఇక్కడ సురేంద్రనగర్ ఎస్సీ కాలనీ నందు ఈ గుడి కట్టించిన నేనే దగ్గరుండి ఈ యొక్క గుడి నిర్మాణం పూర్తి చేశాను. కావున ఇప్పుడు ఈ పూర్తయింది కాబట్టి శ్రీరామనవమికి ఈ యొక్క గుడికి ఎస్సీ కాలనీ నందు అన్నదాన కార్యక్రమం కూడా జరిపించి ఈ యొక్క గుడిని డెవలప్ చేయడానికి నా యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మధ్యనే